రఘుకి ప్రశాంతంగా ఒంటరిగా ఉండటం చాలా ఇష్టం. అందుకే నగర శివార్లలో ఒక పాతకాలపు ఇంటిని తక్కువ ధరకు కొన్నాడు. ఆ ఇల్లు చాలా విశాలంగా చెక్క అంతస్తులతో చూడ్డానికి కొంచెం గంభీరంగా ఉంది. కొత్త ఇంట్లోకి మారిన మొదటి వారం రోజులపాటు అంతా సజావుగానే సాగింది. కాని ఆ తరువాత రాత్రిపూట వింత సంఘటనలు మొదలయ్యాయి. ఉదయం నిద్రలేచి చూసేసరికి కుర్చీలు వాటి స్థానాల్లో ఉండేవి కావు. వంటింట్లో వస్తువులు కిందపడి ఉండేవి. ఎవరో దొంగలు ఇంట్లోకి వస్తున్నారని రఘు అనుకున్నాడు. దొంగను పట్టుకోవాలని రఘు తన ఇంట్లో, ముఖ్యంగా హాల్లో ఒక సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశాడు. ఆ రోజు రాత్రి తలుపులు గట్టిగా గడియపెట్టి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం కెమెరా ఫుటేజ్ చూసిన రఘుకి గుండె ఆగినంత పనైంది. ఫుటేజ్లో దొంగ ఎవరూ లేరు. రాత్రి సరిగ్గా 3 AM రఘు నిద్రలో నడుస్తూ బెడ్రూమ్ నుండి బయటకు వచ్చాడు. హాల్లోని ఒక చీకటి మూల వద్ద ఆగి పైకప్పు వంక చూస్తూ ఎవరితోనో గంటపాటు గుసగుసలాడుతూ మాట్లాడుతున్నాడు. అతను నవ్వుతున్నాడు, కోపంగా అరుస్తున్నాడు, మళ్లీ ప్రశాంతంగా ఏదో వింటున్నాడు. కానీ ఆ ఫుటేజ్లో అక్కడ రఘు తప్ప ఎవరూ లేరు. భయంతో ఉనికిపోయిన రఘు ఆఫీసుకు సెలవు పెట్టాడు. తనకు నిద్రలో నడిచే అలవాటు ఎప్పుడూ లేదు. ఆ ఇంట్లోదో అదృశ్య శక్తి తనను నియంత్రిస్తోందని అతనికి అర్థమైంది. ఆ రోజు రాత్రి ఎలాగైనా మెలకువగా ఉండి ఆ చీకటి మూలలో ఏముందో చూడాలనుకున్నాడు. రాత్రి 2:50 AM అయింది. రఘు చేతిలో ఒక టార్చ్ లైట్ పట్టుకుని సోఫాలో కూర్చున్నాడు. గడియారంలో టిక్ టిక్ శబ్దం తప్ప ఇల్లంతా నిశ్శబ్దం. సరిగ్గా 3 AM గదిలోని వాతావరణం ఒక్కసారిగా మంచులా చల్లబడింది. రఘు ఊపిరి కూడా పొగలా బయటకు వస్తోంది. హాల్లోని ఆ చీకటి మూల నుండి ఒక నల్లటి నీడ నెమ్మదిగా బయటకు రావడం మొదలైంది. ఆ నీడకు ముఖం లేదు, కాని 2 ఎర్రటి కళ్ళు మాత్రం రఘువైపే చూస్తున్నాయి. "నువ్వు నిన్నటి కంటే ఈరోజు త్వరగా వచ్చావు" అని ఒక కీచులాడే భయంకరమైన గొంతు గదంతటా ప్రతిధ్వనించింది. రఘు భయంతో గట్టిగా అరుస్తూ ప్రధాన ద్వారం వైపు పరుగులు తీశాడు. కాని తలుపు గడియలు వాటంతటవే బిగుసుకుపోయాయి. ఎంత లాగినా తలుపు రావడం లేదు. ఆ నీడ నెమ్మదిగా రఘు దగ్గరకు వస్తోంది. దాని అడుగుల చప్పుడు గదిని వణికిస్తోంది. ప్రాణభయంతో రఘు పక్కనే ఉన్న ఒక ఇనుప పూల కుండీని తీసుకుని కిటికీ అద్దాన్ని బలంగా పగలగొట్టాడు. గాజు పెంకులు గుచ్చుకుంటున్నా లెక్క చేయకుండా బయటకు దూకేశాడు. వెనక్కి తిరిగి చూడకుండా చీకట్లో ప్రధాన రహదారి వైపు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశాడు. ఆ తర్వాత రఘు ఆ ఇంటివైపు కన్నెత్తి కూడా చూడలేదు. తన వస్తువులను తెచ్చుకోవడానికి కూడా అతను వెళ్లలేదు. ఇప్పుడతను నగర మధ్యలో ఒక అపార్ట్మెంటులో తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. కానీ అసలు భయం ఏమిటంటే, కొన్నిసార్లు రాత్రి సరిగ్గా 3 గంటలకు రఘుకి తెలియకుండానే అతను నిద్రలేచి కూర్చుంటున్నాడు. అతని కళ్ళు గదిలోని చీకటి మూలవైపు స్థిరంగా చూస్తున్నాయి. ఆ ఇల్లు అతన్ని వదిలేసినా ఆ ఇంట్లోని చీకటి మాత్రం అతన్ని ఇంకా వదలలేదు. పాత ఇంటి సంఘటన జరిగి 1 నెల రోజులు గడిచింది. రఘు ఇప్పుడు నగర మధ్యలో ఉన్న ఒక రద్దీ అపార్ట్మెంట్లో తన 2 స్నేహితులు చిన్న, రాకేష్ తో కలిసి ఉంటున్నాడు. అంతా సాధారణంగానే ఉందని రఘు అనుకుంటున్నాడు. కాని ఒకరోజు రాత్రి 3 గంటలకు చిన్న నీళ్లు తాగడానికి నిద్రలేచినప్పుడు ఒక వింత దృశ్యం చూస్తాడు. రఘు తన గదిలో లేకుండా హాల్లోని ఒక చీకటి మూలవైపు చూస్తూ స్థిరంగా నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు తెరిచే ఉన్నాయి, కాని అందులో ప్రాణం లేదు. చిన్న భయంతో "రఘు" అని పిలవగానే రఘు ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి అక్కడే కుప్పకూలిపోతాడు. ఉదయం చిన్న రాత్రి జరిగిన విషయాన్ని కార్తీక్ రఘుకి చెప్తాడు. రఘుకి భయంతో చెమటలు పడతాయి. "ఆ ఇల్లు నన్ను వదిలేసిందనుకున్నాను, కాని ఆ ఇంటి చీకటి నా వెంటే వచ్చింది" అని రఘు ఏడవడం మొదలుపెడతాడు. కార్తీక్ ఇది కేవలం మానసిక ఒత్తిడి వల్ల జరుగుతోందని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఒక సైకియాట్రిస్ట్ని కలవాలని నిర్ణయిస్తారు. కాని ఆ రోజు రాత్రి గదిలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతుంది. తలుపులు వాటంతటా అవే మూసుకుంటాయి. ఇది మానసిక సమస్య కాదు, పారానార్మల్ సమస్య అని ముగ్గురికీ అర్థమవుతుంది. రాత్రి మళ్లీ సరిగ్గా 3 AM. ఈసారి రఘు నిద్రలో లేడు, మెలకువగానే ఉన్నాడు. కాని అతని శరీరం కదలడం లేదు. హాల్లోని ఆ చీకటి మూల నుండి పాత ఇంట్లో చూసిన అదే నల్లటి నీడ బయటకు వచ్చింది. ఈసారి అది మరింత స్పష్టంగా పెద్దదిగా ఉంది. "నువ్వు ఇంటిని వదిలి వచ్చావు, కాని నన్ను కాదు. నాకొక శరీరం కావాలి రఘు"
అని ఆ కీచులాడే గొంతు నేరుగా రఘు మెదడులో ప్రతిధ్వనిస్తుంది. ఆ నీడ నెమ్మదిగా రఘు ఛాతీ మీదకి చేరి అతని శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. రఘు ఊపిరాడక విలవిలలాడుతుంటాడు. రఘు తన సర్వశక్తులు కూడదీసుకుని ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. ఆ అరుపు విని రాకేష్, చిన్న తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి వస్తారు. వరుణ్ వెంటనే లైటు వెయ్యగానే ఆ నీడ కరిగిపోయి మాయమవుతుంది. రఘు స్పృహ తప్పి పడిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే వారొక పారానార్మల్ నిపుణుణ్ణి, మాంత్రికుణ్ణి పిలిపించి ఇల్లంతా శుద్ధి చేయిస్తారు. రఘుకి రక్షణగా ఒక తాయెత్తు కడతారు. ఆ తరువాత వారం రోజులపాటు ఎలాంటి వింత సంఘటనలు జరగవు. అంతా సద్దుమణిగిందని అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. 10 రోజుల తర్వాత రాత్రి ఖచ్చితంగా 3 గంటలవుతోంది. రఘు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కాని పక్క గదిలో రఘు స్నేహితుడు చిన్న కళ్ళు మూసుకుని మంచం దిగుతాడు. నడుచుకుంటూ వెళ్ళి హాల్లోని చీకటి మూలవైపు చూస్తూ పైకప్పు వంక తల తిప్పి క్రూరంగా నవ్వడం మొదలుపెడతాడు. ఆ నీడ రఘుని వదిలేసింది, కాని ఇప్పుడు చిన్నాని పట్టుకుంది.